హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర వెల్కమ్ టు వీడియో బ్లాక్. సో ఇప్పుడే మనం మన శివశంకర వరప్రసాద్ గారి సినిమా చూసి వస్తున్నాం అనమాట. ప్రసాద్లో మార్నింగ్ షోకి వచ్చేసాను. నా నైట్ ప్రీవియస్ షోకి వెళ్ళలేకపోయాను డ్యూ టు సమ్ ఇష్యూస్ అనమాట. సో సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో డీటెయిల్ రివ్యూతో మనం అలా వేసుకుందాం. సో ఛానల్ సపోర్ట్ చేస్తుందండి అండ్ లెట్స్ గెట్ టు ద వీడియో. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ అనమాట. మన ట్రైలర్ చూసినట్టే మన శివశంకర వరప్రసాద్ గారు సెంటర్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట. సో తనకి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి, ఎలా సాల్వ్ అయ్యేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. కమింగ్ టు ద బాస్ అస్సలు నెక్స్ట్ లెవెల్. అంటే రఫ్ ఆడించేసి, ఒక మాట చెప్పాలంటే రఫ్ ఆడించారు అనమాట. ఆయన స్క్రీన్ వాయిస్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ స్వాగ్ కానీ, బాబోయ్ నెక్స్ట్ లెవెల్. అసలు నాకు ఊహ తెలిసినప్పుడు నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే చిరంజీవి గారు అన్నయ్య సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత అలాంటి కామెడీ టైమింగ్ ఈ మూవీలో చూశాను అనమాట. అసలు అన్ని రాయపూడి అయితే టోటల్ యూజ్ చేసుకున్నాను అనమాట. ఐ థింక్ ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ బాబీ వాళ్ళ వీడియోతో ఒక టీజర్ లాగా యూజ్ చేసుకున్నారు వింటేజ్ చిరంజీవి గారిని. కానీ ఈ సినిమాలో మాత్రం అనిల్ రాయపూడి ఫుల్ మైల్స్ పెట్టేశారనమాట. బాగా యూజ్ చేసుకున్నారు ఆయన కామెడీ టైమింగ్ మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే అనిల్ రాయపూడి రిమైనింగ్ మూవీస్తో పోల్చుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్తో కామెడీ జనరేట్ చేశారు అనమాట. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే ఓన్లీ శివశంకర్ వరప్రసాద్ అనే క్యారెక్టర్ చుట్టే కామెడీ జనరేట్ చేశారు. ఆ క్యారెక్టర్ తప్ప వేరే క్యారెక్టర్ నుంచి ఎక్కడి నుంచి కామెడీ జనరేట్ అవ్వదు అనమాట. సో దానివల్ల ఏమందంటే చిరంజీవి గారు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ కామెడీ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాను అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన మీద ఆయన జోక్స్ వేసుకోవటము అండ్ లైక్ మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవటము, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు భలే ఉన్నాయి. నాకైతే బాస్ ఈస్ బ్యాక్ నిజంగా అసలు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఇక నెక్స్ట్ థింగ్ మ్యూజిక్ అండ్ బీజిఎం గురించి మాట్లాడేసుకుంటే సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఆ సిచ్యువేషన్ దగ్గర సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ బీజిఎం అయితే బాగుంది, సిచ్యువేషన్ దగ్గర అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. అంటే తోపుతో మనం చెప్పలేను, బీజిఎం ఈస్ గుడ్. అండ్ నెక్స్ట్ థింగ్ రిమైనింగ్ ఆర్టిస్ట్ అనే ఫ్యాబులస్ జాబ్. అంటే వాళ్ళకి అంత స్కోప్ లేదు, ఓన్లీ చిరంజీవి గారి మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట సినిమా అంతా. అది రిమైనింగ్ ఆర్టిస్ట్ అనే ఫ్యాబులస్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెంకీ గారి క్యామెరా గురించి మాట్లాడేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అనమాట. మంచి మంచి సీన్లు వస్తూ ఉంటాయి. అంటే ఎలా వాళ్ళకి ఎలా విడాకులని అలాంటివి అన్ని మెలో డ్రామాలు ఏం పెట్టకుండా, ఎమోషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా మంచి ఫన్ జనరేట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ చేస్తుంది. మీకు ఎక్కడ బోర్ కొట్టేది అనమాట, ఎక్కడ ఓవర్ డోస్ ఏంటంటే అస్సలు అనిపించదు. కానీ సెకండ్ హాఫ్లో ఆ ఎనర్జీ కొంచెం తగ్గిన ఫీల్ వచ్చింది అనమాట నాకైతే. సో అలాంటి టైంలో వెంకీ ఎంట్రీ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి సినిమా చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య వచ్చే వింటేజ్ సాంగ్స్ కానీ, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చే సంక్రాంతి సాంగ్ కానీ, క్లైమాక్స్ ఆయన యూజ్ చేసుకోవడం కానీ చాలా బాగుంది. అక్కడి నుంచి ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది వెంకీ గారి ఇంటి గారి నుంచి. ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రాకపోతే ఎలా యూజ్ చేసుకుంటారో వెంకీ గారిని మనం ప్రీవియస్ మూవీస్లో చూసే ఉంటుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా అన్ని రాకపో గురించి మాట్లాడేసుకుంటే ఈజ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. అనదర్ ఇంకొక సినిమా ఇంకొక హిట్ కొట్టేశాడు అంతే. ఆయనకి తెలుసు ఫ్యామిలీ ఆడియన్స్ ఏమేమి కోరుకుంటారు, వాళ్ళకి ఏమేమి కావాలి, ఎలాంటి సీన్లు కావాలి, ఏ సీన్లు నచ్చుతాయి, ఎలా. అండ్ పల్స్ ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ ఆయన రీసెంట్గా ఐ థింక్ ఈ రీసెంట్ జనరేషన్లో ఉన్న ఆడియన్స్కి ఎవరికి తెలియదు అనమాట. సో అలానే ఉంటుంది సినిమా. ఆయన ప్రీవియస్ మూవీస్లో ఎలాంటి సిచ్యువేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయో, ఎలాంటి సీక్వెన్సెస్ ఉన్నాయో, సో అలానే ఉంటుంది సినిమా కూడా. నిజంగా మంచి అంటే లైక్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అబ్బా. అంతే, అందుకంటే ఏం చెప్పలేము. ఇప్పుడున్న కొంతమంది డైరెక్టర్స్, హై బడ్జెట్ డైరెక్టర్స్తో పోల్చుకుంటే ఈజ్ చాలా బెటర్, చాలా బెటర్. మనం చాలా ట్రోల్స్ చేస్తాం, క్రింజ్ అని ట్రోల్ చేస్తాం, కానీ అండ్ ఈజ్ డూయింగ్ ఈజ్ జాబ్ పర్ఫెక్ట్లీ అండ్ డెలివర్ చేస్తున్నాడు అంతే, ఇంకేం లేదు. ఇంకోటి థింక్ ఏంటంటే అంటే ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని దాని ఏమంటారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా రేర్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంప్రెస్ చేసే మూవీస్ ఒక బిఎల్లో రావడం, అది కూడా మన తెలుగు రావడం అనేది చాలా రేర్ అయిపోయింది ఈ మధ్య. కాబట్టి అన్ని రాకపోతే ఒక్కడే అలా కంటిన్యూస్గా ఫ్యామిలీ అందరు నచ్చేటట్టు మూవీస్ తీస్తున్నారు అనమాట. మన ఫ్యామిలీ, మన ఇంట్లో అమ్మ నాన్న ఎవరైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళు కాసేపు చాలా అలా సినిమా థియేటర్కి వచ్చి 2.5 hours అన్ని బాధలు అయినా మర్చిపోయి ఆగి నవ్వుకోవచ్చు. అలాంటి సినిమాలు తీస్తున్నాడు అనిల్ రావిపూడి. నిజంగా నాకు
చాలా బాగా నచ్చింది ఆ థింక్ అయితే అనిల్ రావిపూడి నుంచి అయితే. ఇంకంతే, ఇంకా అనిల్ రావిపూడి ఈజ్ డెలివర్డ్. ఆయన ఏమనుకున్నాడో అదే ప్రజెంట్ చేసేసాడు సినిమాని. మెయిన్గా చిరంజీవి గారి ఫ్యాన్స్ చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటారు, ఆయన కామెడీ టైమింగ్ ఎప్పుడో మిస్ అయిన కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు అనమాట. అండ్ వెంకయ్య గారి క్యామియో కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ లిటిల్ బిట్ మధ్య మధ్యలో కొన్ని సింపుల్ సీన్స్ ఉంటాయి, కొన్ని బ్యూటిఫుల్గా అనిపించాయి అనమాట. మెయిన్గా చిరంజీవి వాళ్ళ మదర్ నాయనతో మాట్లాడే సీన్ కొంచెం బాగా నచ్చింది నాకు. బాలే భలే రాశాడు అనిపించింది ఆ సీన్ అయితే. సో వెల్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇంకా రిమైనింగ్ ప్రొడక్షన్ వాల్యూ సార్ డీసెంట్ అండ్ ఎడిటింగ్ ఓకే పర్లేదు అనిపించింది. ఇంకా నెగిటివ్స్ మళ్ళీ వేసుకుంది. నెగిటివ్ వచ్చేసి అనిల్ రావిపూడి సినిమా అంటే ఫస్ట్ థింగ్ స్టోరీ కొత్తగా ఏమి ఉండదు, ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంటుంది, ఎక్కడ చూసినట్టే ఉంటుంది, అది కంపల్సరీ ఉంది. నెక్స్ట్ థింగ్ లాజిక్స్ అస్సలు మనం పట్టించుకోకూడదు. బోయపాటికి అయినా కానీ అనిల్ రావిపూడికి అయినా కానీ లాజిక్స్ గురించి మన అసలు అనమాట. అంతే వచ్చేస్తే లాజిక్స్ అంటూ ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ థింగ్, నాకు విలన్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. అసలు ఈ స్టోరీలో విలన్ అవసరం లేదన్న ఫీల్ వచ్చింది, కాబట్టి అది కావాలని ఇరికిచ్చినట్టు అనిపించింది అనమాట. అండ్ క్లైమాక్స్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనిపించింది నాకైతే. ఏదో సడన్గా వచ్చేసి క్లోజ్ చేసేసారు. ఒక ఎమోషనల్ మూమెంట్ అయినా కానీ ఒక క్యూట్ మూమెంట్ ఏదైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే అంత బాగా వర్కౌట్ లేదు క్లైమాక్స్ అయితే. అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎనర్జీ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి కొంచెం డౌన్ అయిన ఫీల్ వచ్చింది అనమాట. ఉన్నాయి కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని బాగా నవ్వేసుకుంటాము, బాగా ఎంజాయ్ చేస్తాము. కాకపోతే కొన్ని వరకు నాకు అంతగా ఎక్కలేదు, నాకు అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అంతే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయిన్గా అనిల్ రావిపూడి రైటింగ్, డైరెక్షన్ ఇవన్నీ బాగుంటాయి, కానీ టెక్నికల్లీ ఆయనంత యూజ్ చేసుకోడు అనే ఫీల్ వస్తుంది నాకైతే. మెయిన్గా వచ్చేసి సినిమాటోగ్రఫీ. ఆయన ఫస్ట్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది, పటాస్ మూవీలో సినిమాటోగ్రఫీ బాగుంటుంది. అక్కడ నుంచి సినిమాటోగ్రఫీ మొత్తం తగ్గుతూ వచ్చిందనమాట. ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ నాకు ఎందుకు అంత నచ్చదు. అంటే కొన్ని షార్ట్స్ వరకు బాగానే మంచి ప్రజెంట్ చేస్తారన్నమాట, కొన్ని షార్ట్స్ వరకు మాత్రం చాలా స్క్రీన్ మీద అంత బాగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. అండ్ ఎడిటింగ్ కూడా కొన్ని స్ట్రెచ్డ్ సీన్స్ ఉంటాయి, కొన్ని ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకంతే, ఇది ఓవరాల్గా అయితే. ఒక మాట చెప్పాలంటే ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫిలిం. అనిల్ రావిపూడి ఈజ్ డెలివర్డ్, బాస్ ఈజ్ బ్యాక్, ఎవ్రీథింగ్. నేనైతే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాను, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి, పక్కా ఎంటర్టైన్ అవుతారు మీరైతే, నాది గ్యారంటీ. సో గివ్ టికెట్స్ విత్ యువర్ ఫ్యామిలీ. ఇట్స్ ఎ పక్కా వాచబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యువర్ ఫ్యామిలీ. సో దట్స్ ద రివ్యూ. సో ఇఫ్ యూ లైక్ మై రివ్యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. విచిత్రలో సపోర్ట్ చేస్తుండండి అండ్ సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా, జై మెగాస్టార్.